నమస్తే అండి. పార్వతి గారు, వరంగల్ మెడికోకి సంబంధించిన ఏదో ఒక దుర్ఘటన ఉందో దానికి సంబంధించి ముఖ్యంగా యాజమాన్య విషయం దగ్గరికి వద్దామండి. అసలు హెచ్ఓడి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తే నా దగ్గరికి ఎందుకు రాలేదు అని చెప్పి ఆయన కూడా హెరాస్ చేసినట్లే మెంటల్గా, రైట్? చాలామంది వాళ్ళ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు, చాలామంది స్క్రోల్ చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు. మీరేం చెప్తారు? ఇది వాళ్ళిద్దరికి సైఫ్ అనే అమ్మాయికి సైఫ్ అనే అతనికి ప్రీతికి మధ్య ఇలాగా జరుగుతుంది అని ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరిని డ్యూటీలో ఒకే రోజు ఈవినింగ్ ఎక్కువ టైం వాళ్ళిద్దరిని డ్యూటీలో ఉంచటం ఏమి ఇంకా లేదా? ఇప్పుడు ఆ అమ్మాయి ఇబ్బందికి గురవుతుంది అంటే ఆ ఇబ్బంది కలిగించే వాళ్ళతోనే వర్క్ చేయాలని అలాంటి పరిస్థితులు క్రియేట్ చేయడం, ఎందుకు కండిషన్ పెట్టడం ఆ అమ్మాయిని ఇప్పుడు అట్లీస్ట్ టాయిలెట్ యూజ్ చేసుకోవడానికి కూడా లాక్ చేసుకొని నువ్వు నాకు సారీ చెప్తేనే నేను టాయిలెట్ యూజ్ చేసుకొని ఇస్తాను అని ఆ స్థాయిలో ఆ పీక్లో హెరాస్ చేస్తుంటే, కంప్లైంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళతో వర్క్ చేయాలి, వాళ్ళతోనే ఉండాలి. వాళ్ళిద్దరు కలిసి చనిపోయే రోజు కూడా ఒక 2-3 ఆపరేషన్స్లో తను వర్క్ చేసిందని కూడా వాళ్ళ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. సో అతనితో ఇబ్బంది ఉన్నప్పుడు అతనితోనే పనిచేయాలని వాంటెడ్గా ప్రెజర్ తీసుకురావడం, అతను చెప్పిందే నమ్మడం, తనని అవమానించడం, ఇవన్నీ వాళ్ళ నిర్లక్ష్యానికి అది దాన్ని ఎలా చెప్పాలంటే ఫస్ట్ ఇలాంటి వాళ్ళని బాగా కఠినంగా పనిష్ చేస్తేనే ఇంకొకళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు. అండ్ ఏదైతే సంఘటన జరిగిందో ఆమె వెంటనే డీలా పడిపోలేదు, ప్రిన్సిపల్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. సో ప్రిన్సిపల్కి వాళ్ళ ఫాదర్కి చెప్పారు, తనుగా వెళ్ళి ఎవరు కంప్లైంట్ చేయలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్కి చెప్పారు. వాళ్ళ ఫాదర్కి చెప్పి వాళ్ళ ఫాదర్ డైరెక్ట్గా నేను వస్తాను, వచ్చి మాట్లాడతాను, నేను కంప్లైంట్ ఇస్తానన్నా కూడా తను డైరెక్ట్గా వద్దు, నా పేరు తీయకండి, డైరెక్ట్గా ఏం రావద్దు, మీరు ఎలాగోలాగా ఇవ్వండి అని చెప్పింది తప్పితే. అంటే ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత హెచ్ఓడి దగ్గరికి వెళ్తే నువ్వు ప్రిన్సిపల్కి చెప్పావు కదా ముందు నా దగ్గరికి రాకుండా. తను వెళ్ళలేదండి హెచ్ఓడి దగ్గరికి. కంప్లైంట్ వాళ్ళ ఫాదర్ వేరే వాళ్ళ ద్వారా ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తే ప్రిన్సిపల్ హెచ్ఓడి కాంటాక్ట్ అయ్యి ఇక్కడ ఇష్యూ ఏదో జరుగుతుంది చూడండి, కంప్లైంట్ వచ్చింది పలానా ప్రీతి విషయంలో ఇలా జరుగుతుందంట చూడండి అంటే హెచ్ఓడి సైఫుని పిలిపించి, అప్పటికే సైఫుని పిలిపించి మాట్లాడుతున్నాడు. సైఫునేమో లోపల కూర్చోబెట్టుకొని మాట్లాడు, దీనిని బయట వెయిట్ చేయించడం, డోర్ బయట ఇట్లాగా అప్పటికే పిలిపించారట. హెచ్ఓడి పిలిపించి అమ్మాయిని బయట నించోబెట్టడం, అతనితోటి మాట్లాడిన తర్వాత తనతో మరి ఇట్లా ఇంత చిన్న విషయానికి ఎందుకు ప్రిన్సిపల్ దాకా వెళ్ళారు, నేను ఉన్నాను కదా నాకు చెప్పొచ్చు కదా అనడం. అట్లాగా సీనియర్స్ కొంచెం మీరు తప్పులు చేసినా కొంచెం గట్టిగా చెప్తారు, దాన్ని హెరాస్మెంట్ అనుకుంటే ఎట్లాగా అని తననే ప్రీతినే అనడం. అలాగా ఏం జరిగింది అనే విషయం ఆ తర్వాత మాట్లాడిన తర్వాత వాళ్ళ మదర్కి కాల్ చేసినప్పుడు వర్క్ ఉందని చెప్పి తను చెప్పలేకపోయింది. ఆ కాల్ రికార్డు మనం అందరం విన్నాం. అది దాన్ని బట్టి ఆలోచిస్తే తను హెచ్ఓడి తిట్టారనో లేకపోతే ఇది దానివల్ల డిప్రెస్డ్గా అయితే ఏమి అమ్మాయి వాయిస్ అనిపించలా, ధైర్యంగానే మాట్లాడారు, అదే కదా. సో ఈ ఇన్సిడెంట్ మరి ఇలా జరిగిన తర్వాత తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని ఎవరు నిర్ధారించారు, ఏం జరిగింది? అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, సీసీటీవీలు ఉంటాయి. అక్కడ ఉన్న వీళ్ళంతా ఏదో ఇన్సిడెంట్ జరిగింది అక్కడ, సైఫే ఏదో చేసి ఉంటాడు, అది బయటికి రానియకుండా పేరెంట్స్కి తెలియనీయకుండా దాచి ఇంత హైడ్రామా చేసి అది ఆత్మహత్యగా చిత్రీకరించారేమో అని అనుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి అక్కడ. వాళ్ళ పేరెంట్స్ ఆరోపించింది దానిలో నిజం ఉందేమో అనిపిస్తుంది. ఈ నిజ నిర్ధారణ చేయాల్సింది ప్రభుత్వం. ఇప్పుడు దిశకైతే ఎంత ఫాస్ట్గా తీసుకున్నారు యాక్షన్, అలాగే ఈ విషయంలో కూడా గిరిజన అమ్మాయి అని చెప్పి మనం డిలే చేయకుండా కేటీఆర్ గారు వ్యాఖ్యలు చూస్తే ఇంత చిన్న విషయానికి రాద్ధాంతం ఇది చిన్న విషయం అని వాళ్ళు అనుకుంటున్నారండి. ఇది చాలా పెద్ద విషయం. రాజకీయ నాయకులకి చిన్న విషయమే, ప్రభుత్వ పెద్దలకు అయి ఉండొచ్చు, కానీ ఒక తండ్రులు ఒక బిడ్డను కోల్పోయినప్పుడు వచ్చే బాధ అది వర్ణనాతీతం. అది చిన్న విషయమే కాదు, చాలా పెద్ద విషయం. ఇలాంటి పునరావృతం అవ్వకుండా ఉండాలంటే మన ఇంట్లో బిడ్డకు జరిగింది అనుకునే ప్రభుత్వ పెద్దలు దాన్ని తీసుకొని ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా బహిరంగంగా శిక్షిస్తే, బలమైన చట్టాలు కనుక తీసుకొస్తే ఇంకొకసారి ఇలాంటి
ఘటన పునరావృతం అవ్వకుండా భయం పట్టుకుంటుంది. ప్రభుత్వ పెద్దలే ఇంత చిన్న విషయాన్ని కొట్టి పారేస్తున్నారు అనే విషయానికి సంబంధించి కూడా ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా మహిళ ఒక ఎంతో కష్టపడి చదువుకుంటేనే కానీ సో డాక్టర్ చదివేంత వరకు రారు. సో ఎట్లాగో చదువుకొని ఇంతవరకు తీసుకొని వచ్చుకున్న అమ్మాయికి చిన్న చిన్న కారణాలే చెప్పచ్చు. బట్ ఆ అమ్మాయి మెంటల్గా ఎంత స్ట్రెస్ ఫీల్ అయి ఉండకపోతే చచ్చిపోదాం వరకు వెళ్ళి ఉంటుంది. ఇదైతే సూసైడ్ లాగేమో అనిపించట్లేదండి. ఆ అమ్మాయి మాట్లాడిన విధానం కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ వాళ్ళ పేరెంట్స్ చెప్పే విధానం కానీ ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునే పిరికితనం అయితే ఉండదనే నమ్మాలి. ఏదో ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ హత్యగానే భావించాలి. ఇప్పుడు ఒకళ్ళ విషయంలో జరగలేదు ఇది, ఇంకా చాలామంది అమ్మాయిలు హెరాస్ గురవుతున్నారు అని చెప్తున్నప్పుడే దీని వెనక తీసుకోవాలి ప్రభుత్వ పెద్దలు, గట్టిగా దీన్ని ఇంట్రాగేట్ చేయాలి, దోషులు పట్టుకోవాలి. అది ఎవరైనా సరే. కేటీఆర్ గారు అన్నారు కదా, ఇది చిన్న విషయం అయింది, చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు, సైఫ్ అయినా సంజయ్ అయినా వదలమని. సో సంజయ్ దాకా ఎందుకు, సైఫే కదా చేశాడని తెలుస్తుంది. దాన్ని నిజ నిర్ధారణ చేసి వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మహిళా భద్రత విషయంలో, మహిళా రక్షణ విషయంలో ఆ తెలంగాణ గవర్నమెంట్ ఎంత చిత్తశుద్ధితో ఉంది అనేది ఈ కేసుని సత్వరమే చేసి దోషులను పనిష్ చేసినప్పుడు ప్రజల్లో కొంచెం నమ్మకం అనేది కలుగుతుంది. ఎంత జరుగుతున్నా మరి కాకతీయ యూనివర్సిటీలో ఎందుకు అంత తొందరగా రియాక్ట్ అవ్వలేదని అనుకోవచ్చు? అది అక్కడే అందరికీ అనుమానాలు తావిస్తుందండి. ఇంత జరిగినా కూడా వాళ్ళ కొలీగ్స్ కానీ ఆ డిపార్ట్మెంట్ కానీ హాస్పిటల్ వాతావరణంలో కానీ ఎక్కడ ఎలాంటి స్పందన అనేది లేదు. ఆ స్పందన ఎందుకు లేదు? మేబీ గిరిజన అమ్మాయి అని లేదా అనే అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనకి. జనరల్గా మాట్లాడుతున్నారు అదే ఏ పెద్ద నాయకుడికి సంబంధించిన కుటుంబంలో అమ్మాయి అయితే ఇలా ఉండేదా? ఈరోజు ఎన్ని ధర్నాలు జరిగే, ఎన్ని బస్సులు దాఖలు పెట్టేవాళ్ళు, ఎంత అడావుడు చేసేవాళ్ళు. సో ఒక అడవి బిడ్డ, ఆడబిడ్డ అనే కదా ఎవరు మాట్లాడలేరు అనే ఇదితోనా ఇలాగే జరుగుతుందా అనేలాగా అనిపిస్తున్నాయి. సో సుదూర ప్రాంతాల నుంచి, తండాలలో నుంచి చదువుకుని వస్తున్న ఆడపిల్లలకి ఇటువంటి అన్యాయం జరిగితే రేపన్న రోజు పేరెంట్స్ పిల్లల్ని బయటకు పంపించడానికి కూడా భయపడుతూ ఉంటారు. అసలు వాళ్ళలో గిరిజనుల్లో ట్రైబల్ పీపుల్లో వచ్చి చదువుకోవాలి అనే ఆలోచన కలగడమే చాలా గొప్ప విషయం. వాళ్ళల్లో చదువు అనేది ఉండదు కదా పాపం. అడవిలో ఏదో ప్రశాంతంగా బ్రతుకుతారు. వాళ్ళు చదువుకోవాలి, ఉన్నత స్థానాలకి ఎదగాలి అనుకునేవాళ్ళు చాలా వేళ్ల మీద లెక్కేసుకునేవాళ్ళు. అలా 1-2 అందులో మహిళలు ఇంకా తక్కువ. వాళ్ళు వచ్చి మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరిగితే ఇంక ఎప్పటికీ బయటికి రారు, వాళ్ళు ఇంక అడవిలోనే ఉండిపోతారు. ఎందుకంటే వివక్షత కొనసాగుతూనే ఉంది. మనం చేయలేము, మనం ఈ సమాజంలో బ్రతకలేము, మనకు అండలేదు, మనల్ని ఇలాగే తొక్కేస్తారు, మనల్ని ఇలాగే వివక్షకు గురి, వాళ్ళలో ఇక రాదు కూడా ఇంకా. సో నెక్స్ట్ చదువుకునే పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇటువంటి సంఘటనలు వాళ్ళని అడ్డుకుంటున్నట్టే ఇండైరెక్ట్గా సమాజానికి. అవును, వాళ్ళ మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని తొక్కి పెట్టేస్తున్నట్టే, అణిచేస్తున్నట్లే అనుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.